హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇంకా ముందుగా అయితే అందరికీ హ్యాపీ హోలీ అండి. సో ఇంకా ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి. నిన్ననైతే పొద్దున్నే లేచి ఫస్ట్ అయితే పాలు కాగబెట్టి ఇంకా మా హస్బెండ్కి టీ పెట్టానండి. తర్వాత అయితే ఇక్కడ వాటర్ బాటిల్స్ ఉన్నాయి కదా, ఇవైతే నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టానండి. మొత్తం 6 బాటిల్స్ నాకు 650 రూపీస్ అలా పడిందండి. అంతే, చాలా తక్కువ ప్రైజే పడింది. బాటిల్స్ అయితే క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి. మనం నార్మల్గా యూజ్ చేసే ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి కదా, సో అంటే మంచి ప్లాస్టిక్వి అయితే కాస్ట్ వచ్చేసి 60 to 70 రూపీస్ ఉన్నాయండి. సో ఇవి అయితే ఎంత పడిందంటే నాకు 105 108 రూపీస్లోకే వచ్చేసిందండి. ప్లాస్టిక్ అంటే స్టీల్ బెటర్ కదా, సో అందుకనేసి ఇవైతే 6 బాటిల్స్ తీసుకున్నానండి. తీసుకొని కూడా చాలా రోజులు అవుతుందిలేండి. ఇంకా ఇప్పుడైతే వాడదామని వీటిని తీసుకొచ్చి అయితే కడుగుతున్నానండి. ఫస్ట్ అయితే వేడి నీళ్ళు ఉంటాయి కదా, వేడి నీళ్ళలో అయితే వంట సోడా వేసి ఈ బాటిల్స్ అన్నిట్లలో కొంచెం కొంచెం పోసి అయితే ఇంకా కడుగుతున్నానండి. బాటిల్స్ నార్మల్గా స్మెల్ వస్తాయి కదండి, ఇంకా స్మెల్ పోవడానికి అయితే అలా కడుగుతున్నాను. ఇంకా ఇవి స్టీల్ బాటిల్స్ కాబట్టి పెద్దగా స్మెల్ ఏం రావట్లేదండి. నార్మల్గా ప్లాస్టిక్ బాటిల్స్ అయితే ఇంకా ఎక్కువ స్మెల్ వస్తాయండి. సో వాటిలలో ఇంకా సిలికానివి చిన్న చిన్నవి ఉంటాయి కదండి, గోళీలు లాంటివి, అవి వేస్తారు. తేమ అలా ఏమున్నా కానీ ఇంకా పీల్చుకోవడానికైతే ఇంకా వేయడం వల్ల అయితే కొంచెం స్మెల్ కూడా తక్కువనే వస్తుందండి. దీంట్లో అయితే ప్రతి బాటిల్లో కూడా అదైతే వచ్చిందండి. ఇంకా వాటిని తీసి పక్కన పడేసానండి. ఇంకా వీటిని మొన్నటి నుంచి క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. రోజు ఏదో ఒక పనిలో పడి మర్చిపోతున్నాను. సో ఎండలు కూడా బాగా స్టార్ట్ అయ్యాయి కదండి. నార్మల్గా బాటిల్లో నీళ్లు నింపి అక్కడ పెట్టుకున్నామనుకో మనకి దూపైనప్పుడల్లా తాగుతూ ఉంటాము, లేదనుకో బద్ధకంగా ఇంకా నీళ్లు తాగకుండా ఉంటామండి. సో అందుకనేసి వాటర్ బాటిల్లో వాటర్ పోసుకొని పెట్టుకుంటే బెటర్ అనేసి కడిగి అయితే ఇంకా అవి మా హస్బెండ్కి ఇచ్చానండి. తనైతే ఇంకా నీళ్లు నింపుతున్నారు. నేను ఈ గ్యాప్లో అయితే పాలకూర కట్ చేసుకుంటున్నానండి. పొద్దున్నే మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళి వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చారు. సో ఇంకా పాలకూర నార్మల్గా కర్రీనే చేద్దాం అనుకుంటున్నానండి, పప్పు అలాంటివి ఏం కాకుండా అయితే. సో అందుకనేసి ఈ పాలకూర చాలా ఫ్రెష్గా ఉందండి, మంచిగా కట్ చేసుకుంటున్నాను. పాలకూర కర్రీ మీలో ఎంతమందికి ఫేవరెటో కామెంట్ చేయండి. నాకైతే ఒకప్పుడు అస్సలు నచ్చుతుండేది కాదు, ఇప్పుడైతే ఇంకా నా ఫేవరెట్ అయిపోయిందండి పాలకూర అయితే. నార్మల్గా ఇంకా మనం తోటకూర కర్రీ చేసుకుంటామో అలానే చేసుకుంటే బాగుంటుందండి పాలకూర అయితే. ఒకప్పుడు తెలియనప్పుడు అయితే ఇంకా పాలకూరని నేను పడేసేదాన్నండి, అంటే పప్పులో వేసేదాన్ని. ఇంకా కొంచెం పప్పులో ఇదంతా వేసుకోలేము కదా, మిగిలింది ఏదైనా ఉంటే అది ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకా పడేసేదాన్నండి. ఇప్పుడు ఇలా పాలకూర కర్రీ ట్రై చేసినప్పటి నుంచి అయితే ఇంకా ప్రతిసారి ఇలానే ట్రై చేస్తాను. ఇంకా మనం ఎంత ఎక్కువ క్వాంటిటీ వండినా కానీ అది కొంచెమే అయిపోతుందండి, తొందరగా కంప్లీట్ అయిపోతుంది. సో ఇంకా అందుకనేసి అప్పటి ఇలానే వండుతున్నానండి. పాలకూర, తోటకూర ఇలాంటి ఆకుకూరలు అయితే హెల్త్కి చాలా మంచిది కదండి. సో వారంలో 1, 2 సార్లు అయితే ఖచ్చితంగా తినాలండి. మళ్ళీ ఇవే చీప్ అండ్ బెస్ట్ అండి. సో ఇంకా మనకేమో ఇలాంటివి నచ్చవు కదా, ఇవి కూడా మీ డైట్లో అయితే ఖచ్చితంగా అలవాటు చేసుకోండి. మెయిన్గా పిల్లలకైతే ఖచ్చితంగా పెట్టండి. సో మా పిల్లలకైతే ఇవి బాగానే నచ్చుతాయండి. ఈ ఆకుకూరలు అయితే బాగానే తింటారు. ఇంకా పాలకూర మొత్తం కట్ చేయడం అయిపోయిందండి. ఇంకా తర్వాత అయితే దాంట్లోకి ఆనియన్, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుంటున్నాను. ఈరోజైతే బ్రేక్‌ఫాస్ట్‌లోకి నేను సేమియా ఉప్మా చేద్దాం అనుకుంటున్నానండి. సో దానికోసం కూడా ఒకేసారి అన్నీ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకా 2 సార్లు కట్ చేయడం ఎందుకనేసి. మా పాప అయితే ఇంకా రోజు స్వీట్ చేయి అనేసి అడుగుతుందండి. ఇప్పుడిప్పుడే జలుబు అలా తగ్గుతుందంటే మళ్ళీ స్వీట్ అని ఎంబడి పడుతుందనేసి సేమియా ఉప్మా చేస్తా అని చెప్పానండి. సో ఇంకా అందుకనేసి దానికోసం కూడా ఆనియన్, పచ్చిమిర్చి అవైతే కట్ చేసుకుంటున్నాను. ఇంకా క్యారెట్ కూడా తీసుకొచ్చారండి ఈరోజైతే మా హస్బెండు. సో ఇంకా క్యారెట్ ఏసి అయితే ఉప్మా ప్రిపేర్ చేస్తాను. ఇంకా ఉప్మా అయితే చాలామందికి నాకు తెలిసి నచ్చదండి. కానీ మా ఇంట్లో ఏంటంటే మా పాపకి ఉప్మా అంటేనే ఎక్కువ ఇష్టం అండి. నార్మల్గా ఇడ్లీ, దోస ఎంత ఇష్టంగా తింటుందో ఉప్మా కూడా ఇంక అంతకంటే కొంచెం ఎక్కువగానే ఇష్టంగా తింటుందండి. తనకి ఉప్మా చేస్తున్నామంటేనే ఇంకా ఫేస్ వెలిగిపోతూ ఉంటుంది. ఉప్మా చేస్తున్నావా మమ్మీ, ఉప్మా చేస్తున్నావా మమ్మీ అని అడుగుతూనే ఉంటుందండి. చిన్నప్పటి నుంచి కూడా అంతే అండి, తనకి ఉప్మా అంటే ఎందుకో చాలా ఇష్టం. సో ఇంక ఇక్కడ వెల్లుల్లి రెబ్బలైతే నేను కర్రీలోకి ఇంకా ఉప్మాలోకి అయితే ఒలుచుకుంటున్నానండి. ఈ పాలకూర కర్రీలోకి అయితే ఇట్లా వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా డెలివరీ అయిన బాలింతలు ఉంటారు కదా, వాళ్ళైతే ఇట్లా పాలకూర కర్రీలో వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకొని తింటే అయితే బ్రెస్ట్ మిల్క్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుందండి. సో ఒక్కసారి అయితే ట్రై చేయండి ఎవరైనా ఉంటే అయితే.
సో, ఇక్కడైతే ఇవి కూడా మొత్తం నీట్‌గా అయితే ఒలుచుకున్నానండి. ఇక్కడైతే కర్రీ ప్రిపేర్ చేయడం కూడా స్టార్ట్ చేశానండి. నిన్ననైతే ఇంకా చికెన్ కర్రీ, రొయ్యల కర్రీ వండేసరికి ప్యాన్ అయితే కొంచెం డిఫరెంట్‌గా అయిందండి. తోమినా గానీ అదైతే పైన ఇట్లా అని మీకు కనిపిస్తూ ఉంటది. అలా అయితే అయిందండి. సో, చూడాలి ఎందుకలా అయిందో ఏమో. ఇంకా ఈ కర్రీ ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. ఈ కర్రీ అయితే నేను చాలా వీడియోస్‌లలో చూపిచ్చాను. మేము రెగ్యులర్‌గా తింటామండి. ఇంకా ఒకసారి షార్ట్ వీడియోలో కూడా అప్‌లోడ్ చేశాను. ఈ కర్రీ అయితే అంటే పూర్తి ప్రాసెస్ అంతా అప్‌లోడ్ చేశానండి. చాలా ఈజీయే అండి. మనం తోటకూర ఎలా వండుకుంటామో అలా వండుకుంటే సరిపోతదండి అంతే. సో, ఇక్కడైతే నేను వెల్లుల్లి రెబ్బలు, ఆనియన్, పచ్చిమిర్చి అవన్నీ అయితే వేసుకున్నానండి. వేసుకొని వాటినైతే మంచిగా వేయించుకున్నాను. వేయించుకున్న తర్వాత అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకున్నానండి. ఆల్రెడీ వెల్లుల్లి రెబ్బలేసుకున్నాం కదా! సో, అందుకనేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తక్కువ వేశాను. ఇంకా అది కూడా ఒకసారి కలుపుకొని పసుపు, ఇంకా పాలకూర అయితే వేసుకుంటానండి. పాలకూర అయితే మంచిగా 2, 3 సార్లు కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడైతే ఫ్రెష్‌గానే ఉందండి. అంటే కొంచెం కూడా చీడ అలాంటిది ఏం లేదు. చాలా ఫ్రెష్‌గా ఉంది. ఎందుకైనా మంచిదే అనేసి ఒక 2, 3 సార్లు అయితే మంచిగా కడుక్కున్నానండి. కడిగైతే ఇప్పుడు దీంట్లోకి వేస్తున్నాను. ఈ పాలకూరలో వాటర్ ఉంటాయి కదండీ! ఆ వాటర్ మొత్తం మిగిలిపోయి కర్రీ దగ్గర పడే వరకు ఉడికించుకుంటే అప్పుడే టేస్ట్ బావుంటదండి. వాటర్ వాటర్ ఉంచుకున్న టేస్ట్ అయితే బావుండదండి. ఇంకా పాలకూర, టమాటా కాంబినేషన్ తినొద్దంటారు కదండీ! అంటే కిడ్నీలో స్టోన్స్ అలా వస్తాయంటారు కదా! సో, మీలో ఎంతమందికి దాని గురించి తెలుసో కామెంట్ చేయండి. నేనైతే ఆ కాంబినేషన్ ఎప్పుడు తినలేదండి. తినను కూడా. సో, ఎందుకంటే ఇంతకు ముందే ఒకసారి కిడ్నీలో స్టోన్స్ వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు ఆ రిస్క్ తీసుకోవడం ఎందుకనేసి చాలామంది టమాటా పాలకూర వండుకుంటారండి. కాకపోతే అది కాంబినేషన్ మంచిది కాదటండి. కిడ్నీలో స్టోన్స్ అలా ఫార్మ్ అవుతాయంట. ఇక్కడైతే నేను ఆ కర్రీ నెమ్మదిగా ఉడుకుతది కదా అనేసి దాన్ని ఇంకొక స్టవ్ మీదకి ట్రాన్స్‌ఫర్ చేశానండి. ఈ స్టవ్ మీద అయితే నేను సేమియా ఉప్మా ప్రిపేర్ చేసుకోవడం స్టార్ట్ చేశానండి. ఫస్ట్ అయితే గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి అయితే వేసుకున్నానండి. మళ్ళీ ఇక్కడ అల్యూమినియం గిన్నె వాడుతున్నానండి. స్టీల్‌వి అయితే ఇంకా తీసుకున్నవే 3 కదండీ! సో, ఖాళీగా లేవు. అందుకనేసి మళ్ళీ ఇక్కడ అల్యూమినియమే వాడుతున్నానండి. ఇది ఇప్పుడు చేసుకొని ఇప్పుడే తినేస్తాం కదా! దాంట్లో అయితే స్టోర్ ఉండదు కదా! సో, అందుకనేసి చేస్తున్నాను. ఈరోజు సేమియా ఉప్మాలో అయితే కొంచెం జీడిపప్పులు కూడా వేస్తున్నానండి నార్మల్‌గా. ఎప్పుడు నేను ఉప్మాలో జీడిపప్పు ఎయ్యనండి. చాలామంది జీడిపప్పు ఫుల్లుగా ఏసుకొని చేసుకుంటారు కదా! ఉప్మా అయితే. నాకెందుకో చేయబుద్ధి కాదండి. సో, ఈరోజైతే చేశాను. ఇంకా మా పిల్లలు నార్మల్‌గా తింటున్నారు కదా! అనేసి ఇంకా ఉప్మాలో వేస్తే బెటర్ అనేసి వేశానండి. ఇక్కడైతే నేను వెజిటబుల్స్ కూడా అన్నీ వేసుకొని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. నేను మొన్న ఒక వీడియో పెట్టాను కదండీ! ఇంకా మా హస్బెండ్‌కి అంటే కష్టానికి తగ్గ ఫలితం వచ్చిందనేసి. ఆ వీడియోకైతే చాలా వ్యూస్ వచ్చాయి. చాలా కామెంట్స్ కూడా వచ్చాయండి. సో, చాలామంది అడుగుతున్నారు. ఇంకా ఎలా ప్రిపేర్ అయ్యాడు? ఏం బుక్స్ ప్రిపేర్ అయ్యాడు? అవన్నీ అడుగుతున్నారండి కామెంట్స్‌లో అయితే. సో, అవి కామెంట్‌లో చెప్పేంత అంటే చెప్పడానికి రాదు కదండీ! సో, మా హస్బెండ్‌తో అయితే నేను ఈ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చాక ఒక మంచి వీడియో తీపిచ్చి పెడతానండి. ఇంకా అప్పటి వరకు మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం అడగండి. నేను అవన్నీ నోట్ చేసుకుంటాను. నోట్ చేసుకొని తనతో అయితే మంచిగా ఒక డీటెయిల్డ్ వీడియో అయితే చేపిద్దాం అనుకుంటున్నానండి. చాలామందికి యూజ్ అవుతది కదా! సో, అందుకనేసి అనుకుంటున్నాను. తను ఎలా ప్రిపేర్ అయ్యాడు? ఏంటి? ఏం బుక్స్ ప్రిపేర్ అయ్యాడు? అనేసి తను కూడా అన్నాడండి. సో, ఇంకా అంటే కామెంట్స్‌లలో, మెసేజ్‌లలో చెప్పడానికి రాదు కదా! కొంచెం డీటెయిల్డ్‌గా చెప్పాలి. నా రిజల్ట్ రాని ఫస్ట్ రిజల్ట్ వచ్చాక నేను మంచిగా వీడియో తీసి అందరికీ యూజ్ అయ్యేటట్టు పెడతాను అనేసి అన్నారండి. సో, మీరైతే అప్పటి వరకు వెయిట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా చెప్తానండి. రిజల్ట్ వచ్చాకైతే మంచిగా వీడియో తీసి పెడతాము. ఇంకా అప్పటి వరకైతే మీరు మీ దగ్గరున్న బుక్స్ ఉంటాయి కదా! అవైతే చదువుకోండి. ఇంకా అది మా హస్బెండే చెప్పారులెండి. ఫస్ట్ అయితే ఇప్పుడు వాళ్ళ దగ్గరున్న బుక్స్ అన్నీ చదువుకోమని చెప్పు అనేసి. ఇక్కడైతే ఇది ఈవినింగ్ అండి. ఇంక నేను ఉప్మా చూపిచ్చాను. డైరెక్ట్ మళ్ళీ ఈవినింగ్ చూపిస్తున్నానండి. ఆఫ్టర్‌నూన్ టైంలో అయితే వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. ఈవినింగ్ అయితే ఇంకా మా పాప వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్తున్నామండి. మా పాప ఏంటో గాని మధ్యలో మమ్మీ నువ్వు రా అనేసి ఒకటే అంటుందండి. ఎందుకో ఏమో ఇంకా తను రమ్మన్నది కదా అనేసి వెళ్తున్నాము. ఫస్ట్ అయితే కార్ మీద బాగా డస్ట్ ఉండే అండి. ఇంకా కార్ తీయక కూడా చాలా రోజులవుతుంది. అది కొన్ని రోజులు తీయకుండా ఉంటే ఏంటంటే బ్యాటరీ డెడ్ అయిపోతుందండి. సో, అలా బయటికి ఒక్కసారన్నా తీసుకొని వెళ్ళాలి. ఇంకా పనిలో పని కదా అనేసి కార్ తీసుకొని వెళ్ళామండి పాప దగ్గరికైతే. ఇంకా మా పాప వాళ్ళ స్కూల్‌లో చూడండి హోలీ సెలబ్రేషన్స్ చేశారు. తనైతే మంచిగా హోలీ అది కలర్స్ అన్నీ రుద్దుకొని వచ్చేసిందండి. వాళ్ళ టీచర్ నాకు గూడా హోలీ బొట్టయితే పెట్టిందండి. ఇంక నేను గూడా అంటే టీచర్‌కి మళ్ళీ బొట్టు పెట్టి ఇంక ఇంటికైతే తిరిగొచ్చామండి. ఇదైతే ఈవినింగ్ అండి. ఇంక ఈవినింగ్ అయితే పనులన్నీ కంప్లీట్ చేసుకున్నానండి. చేసుకొనైతే ఇంకా ఇక్కడ చికెన్ మ్యారినేషన్ చేస్తున్నానండి. మొన్నటి చికెన్ అండి కొంచెం ఉంది ఫ్రిడ్జ్‌లో పెట్టాను. సో, అదైతే ఇప్పుడు గ్రేవీ కర్రీలా చేసి చపాతీ చేద్దాం అనుకుంటున్నానండి. ఇల్లు అదంతా అయితే ఊడ్చేసాను. బోల్లేమో ఫుల్లుగా ఉన్నాయండి. ఇంకా ఇది మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకున్నాననుకో నెమ్మదిగా బోళ్ళు తోముకోవచ్చు అనేసి అయితే ఫస్ట్ ఇది కలుపుతున్నాను. దీంట్లోకైతే పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు, ధనియాల పొడి, కొంచెం పసుపు అవన్నీ వేసుకొని అయితే బాగా కలిపి పక్కన పెట్టుకున్నానండి. ఇంకా చపాతీ
చపాతీలోకి అయితే గోధుమ పిండి కూడా తడిపి పెట్టుకుందాం అనేసి గోధుమ పిండి అయితే కలుపుతున్నానండి. ఇంకా నేను మొన్నవి చేసిన వీడియోకి అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంటే అన్ని వ్యూస్ అన్ని కామెంట్స్ వస్తాయని అస్సలు అనుకోలేదు. అన్ని వీడియోస్ లానే దానికి కూడా నార్మల్‌గా 200, 300 వ్యూస్ అలా వస్తాయనేసి అనుకున్నాను గానీ, దానికైతే మంచిగా నేను అనుకున్న దానికంటే అసలు ఎక్కువ వచ్చిందండి. నార్మల్‌గా సబ్స్క్రైబర్స్ కూడా చాలామందొచ్చారు. సో, ఫ్యూచర్‌లో ఇంకా అలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ ఏమైనా మీకు కావాలంటే నాకైతే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంకా నేనైతే అవి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి మీకైతే చెప్తానండి. సో, నేను అంటే నాకంత నాలెడ్జ్ లేదండి. నేను ఒక 10 ఇయర్స్ నుంచి మా హస్బెండ్‌ని చూస్తున్నాను కదా! సో, తన వల్ల నాకైతే ఎంతో కొంత నాలెడ్జ్ అయితే గెయిన్ అయిందండి. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉంటారు. ఇంకా వాళ్ళైతే అంటే మా ఫ్రెండ్స్ ఇంకా నాకంటే టాపర్స్ అండి. సో, వాళ్ళేంటంటే కొన్ని డౌట్స్ అడుగుతూ ఉంటే నేను చెప్తూ ఉంటే "నీకు అన్నీ ఎలా తెలుసు" అనేసి అంటున్నారండి. నాకంత సీన్ లేదండి. నేనైతే ఇంకా మా హస్బెండ్ దగ్గర నేర్చుకున్నాను. సో, వాళ్ళేమో "ఇంక నువ్వు ఎలానో అలా మొత్తానికైతే నేర్చుకున్నావు కదా! నీకైతే నాలెడ్జ్ బానే ఉంది" అనేసి అంటున్నారండి. సో, నాకైతే అంత నాలెడ్జ్ లేదండి నిజంగా చెప్పాలంటే. ఇంకా మా హస్బెండ్‌ని చూస్తూ తను అంటే వాళ్ళ ఫ్రెండ్స్‌తో మాట్లాడుతున్నప్పుడు గానీ, ఇంకా నాతో మాట్లాడుతున్నప్పుడు గానీ కొన్ని కొన్ని నేనైతే అలా తెలుసుకున్నానండి. ఇంకిక్కడ బోళ్ళు చూడండి ఎన్నున్నాయో. ఇంకా ఆ బోళ్ళన్నీ అయితే నేనిప్పుడు తోమేసానండి. తోమాకైతే ఇంకా కర్రీ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశానండి. ఇది నాకు తెలిసి అంటే చికెను కడాయి చికెన్ అంటారు కదా! సో, అదండి. సో, బటర్ చికెనో, కడాయి చికెనో ఏదో ఒకటి మొత్తానికైతే రెస్టారెంట్‌లలో చేస్తారు కదండీ! క్రీమీగా ఉంటది. సో, అదైతే నేను ట్రై చేస్తున్నానండి. ఇంట్లో బటర్ అయితే లేదు. నెయ్యయితే వేసుకున్నానండి. నేనైతే ప్యాన్‌లో నెయ్యేసుకొని లైట్‌గా బగారా స్పైసెస్ ఉంటాయి కదా! అంటే దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు అలాగే కొంచెం మిరియాలైతే వేసుకున్నానండి. ఇంకా తర్వాత అయితే కొంచెం కొంచెం అల్లం ముక్కలు, ఇంకా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నానండి. వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకా తర్వాత అయితే కట్ చేసిన ఆనియను, ఇంకా అలాగే టమాటా, ఎండుమిరపకాయలు, కాజు అవన్నీ అయితే ఇక్కడ వేసుకుంటున్నానండి. సో, కొంచెం పసుపు ఇంకా అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకున్నానులెండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే వేసుకొని ఇవన్నిటిని కొంచెం దోరగా అయితే ఫ్రై చేసుకొని ఇంకా తర్వాత దీంట్లోకైతే వాటర్ ఏసుకున్నానండి. సో, మీకైతే పూర్తిగా డీటెయిల్డ్‌గా చూపిస్తాను వీడియోలో అయితే. చాలా బావుందండి టేస్ట్ అయితే నాకైతే సూపర్‌గా నచ్చింది ఇదైతే. రెస్టారెంట్‌లో ఎలా ఉంటదో సేమ్ అలానే వచ్చిందండి. ఇంకా మా హస్బెండ్ కూడా చాలా బావుంది. అసలింక బయట తినే కంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే బెటర్ అనేసి అన్నారండి. సో, ఇంకిక్కడ చూసారు కదా! నేనైతే వాటరేసి దాన్నయితే సిమ్‌లో పెట్టేసానండి. అదే నెమ్మదిగా ఉడుకుతదనేసి. ఇందాక నేను మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదండీ! దాన్నయితే ఇట్లా కొంచెం గీ రోస్ట్ చేసుకుందాం అనేసి ప్యాన్‌లోకైతే గీ యేసుకున్నానండి. యాక్చువల్లీ ఇది బటర్‌తో అయినా చేసుకోవచ్చు. బటర్‌తో అయినా కాదు బటర్‌తోనే చేసుకోవచ్చండి. మా ఇంట్లో అయితే ఇప్పుడు బటర్ లేదు. సో, నేను అందుకనేసి ఇక్కడ నెయ్యి వాడుతున్నానండి. నెయ్యి మంచిది కదా! అనేసి నెయ్యి వేసుకొని ఇంకా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదండీ! దాన్నయితే దీంట్లోకి వేసుకుంటున్నానండి. చికెన్‌లో అయితే నేను కసూరి మేతి కూడా వేశానండి లాస్ట్‌కి. అది వీడియో క్లిప్పింగ్ నేను అంటే తీయడం మర్చిపోయాను. సో, కసూరి మేతితో ఆ ఫ్లేవర్ అయితే చాలా బావుంటదండి. ఇంకిక్కడ చూసారు కదా! చికెన్‌ను మొత్తం అయితే ఇట్లా గీలో రోస్ట్ చేసుకుంటున్నానండి. ఒక 5, 10 మినిట్స్ అలా కలుపుతూ అయితే చికెన్‌ను మంచిగా ఉడికించుకోవాలండి. సో, అది కూడా మొత్తం ఇంకా ప్యాన్‌కి అంటుకోకుండా అంటే నార్మల్‌గా డ్రైగా ఎలా అయిపోతదో అలా అయిపోవాలి. సో, అప్పటి వరకైతే దాన్ని కొంచెం సిమ్ టు హై ఫ్లేమ్‌లో పెట్టుకొనైతే ఉడికించుకోవాలండి. ఇంకా ఇంకొక సైడ్ అయితే నేను ఇంకా టమాటాలు, ఆనియన్ అవన్నీ వేసుకున్నాను కదండీ! అదైతే సిమ్‌లో పెట్టి ఉడికిస్తున్నానండి. సో, అది మొత్తం దగ్గర పడే వరకు కొంచెం టైం పడతది కదా! అనేసి ఈ స్టవ్ మీద ఈ లోపైతే ఇది చేస్తున్నానండి. ఇంకా ఇది కూడా అయిపోయిందండి ఆల్మోస్ట్ అయితే. దాన్ని ఇంకొక స్టవ్ మీదకి ట్రాన్స్‌ఫర్ చేశాను. సో, ఇంకిక్కడ చూసారు కదా! ఇదంతా దగ్గరైతే పడిందండి. ఇంకా కొంచెం ఆ వాటర్ కూడా మొత్తం దగ్గర పడే వరకైతే ఉడికించుకోవాలి. మనకు ఆయిల్ కొంచెం పైకి తేలుతున్నట్టు తెలుస్తదండి. సో, అప్పుడైతే ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని పూర్తిగా అయితే చల్లరనివ్వాలండి. ఈ లోపైతే ఆ చికెన్ కూడా అయిపోయిందండి. ఇంకా రెండైతే పక్కన పెట్టేసాను. ఇంకా అది చల్లారడానికి ఎలాగో టైం పడతది కదా! ఈ లోపైతే చపాతీలు చేసుకుందాం అనేసి చపాతీ అయితే చేస్తున్నానండి. ఇంకా ఈ చపాతీలైతే నేను చెప్పాను కదా! మడత చపాతీలే చేస్తున్నానండి. ఇవైతేనే మా పిల్లలు ఇష్టంగా తింటున్నారు. మంచిగా సాఫ్ట్‌గా వస్తున్నాయండి. మా బాబు అయితే ఇంకా నార్మల్‌గా కర్రీ పెట్టుకొని తినడు గానీ పాలల్లో వేసుకొని మంచిగా తింటున్నాడండి చపాతీలైతే. ఇంకా అన్నం తినకపోయినా గానీ అదైతే తింటున్నాడు. ఏదో ఒకటిలే తినని అనేసి ఇలా చేస్తున్నానండి రోజు అయితే. చపాతీలు చేయడం అయితే కొంచెం పర్ఫెక్ట్‌గా వస్తున్నాయి అనిపించిందండి నాకైతే. ఇంకా రోజు చేస్తున్నాను కదా! ప్రాక్టీస్ అయినట్టు అనిపించిందండి. మీరు కూడా చూసి చెప్పండి. ఇప్పుడైతే పర్ఫెక్ట్‌గా చేస్తున్నానా లేదా అనేసి. ఇంకా మధ్యలో అయితే కొంచెం ఆయిల్ ఏసుకొని దాన్ని మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఇలా మడుచుకోవడమే అండి. చాలా బా వస్తున్నాయి చపాతీలైతే. నేను ఇది మా అక్క దగ్గర నేర్చుకున్నానండి. అంటే చాలామంది చేస్తారులెండి. కాకపోతే మా అక్క అయితే బా చేస్తదండి. ఇంకా మొన్న మమ్మీ హాస్పిటల్‌లో ఉన్నప్పుడు మా అక్క చేస్తుంటే నేర్చుకున్నాను. ఇంక ఇప్పుడు నేను కూడా రోజు చేస్తున్నానండి.
ఇంకా చపాతీలు కాలవడం అయితే ఆల్మోస్ట్ అయిపోయాయండి. మీకైతే లాస్ట్‌లో చూపిస్తున్నాను. చపాతీలు మొత్తం అయితే ఫస్ట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇంకా అది కొంచెం చల్లారడానికి టైం పట్టింది. ఈ గ్యాప్‌లో అయితే మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా మా పిల్లలైతే పడుకున్నారండి. మా పాప ఎందుకో స్కూల్ నుంచి రాగానే పడుకుందండి. సో, పాపతో పాటు బాబు కూడా కాసేపు పడుకున్నాడు. ఇంకా వంట మొత్తం కంప్లీట్ అయ్యాక పిల్లల్ని లేపి స్నానాలు చేపిచ్చి తినిపించాలండి. ఇంక ఇక్కడ చూడండి చపాతీలయితే మొత్తానికి కాల్చుకున్నాను. ఎన్ని చపాతీలు చేశానో చూడండి. సో, ఇవైతే ఇప్పటికి ఇంకా రేపు పొద్దుటికి కూడా అండి. సో, అందుకనేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీయే చేశాను. ఇంకా చేసి అవైతే పక్కన పెట్టేసానండి. పక్కన పెట్టాకైతే ఇందాక చేసుకున్నవి ఉన్నది కదా! ఇదంతా అయితే చల్లారిపోయిందండి. ఇంకా దీన్ని పేస్ట్ చేసుకోవడానికైతే మిక్సీలో వేసుకుంటున్నాను. చాలా కలర్‌ఫుల్‌గా ఉంది కదండీ ఇదైతే. ఇంకా మిక్సీకి పట్టుకున్నాకైతే పేస్ట్ కూడా చాలా బావుందండి. ఈ కర్రీ అయితే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి అయితే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేసి. నేను ఫస్ట్ టైమ్ ట్రై చేశానండి. కాకపోతే చాలా టేస్టీగా వచ్చిందండి. ఇంకా మనకు రెస్టారెంట్‌లో ఎలా ఉంటదో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే టేస్ట్ వచ్చిందండి. కడాయి చికెను, ఇంకా బటర్ చికెను అని రెస్టారెంట్‌లో పెడతారు కదండీ! ఒక బౌలే నాకు తెలిసి 250, 300 ఉంటది. దాంట్లో పీసులు కూడా చాలా తక్కువే వస్తాయి. కానీ మనం ఇంట్లో చేసుకుంటే ఇంకా చాలా క్వాంటిటీ ఉంటది. టేస్ట్ కూడా బావుంటది కదా! సో, అందుకనేసి ఇంట్లో అయితే ఒకసారి ట్రై చేయండి. ఇంకా దీన్నైతే నేను మిక్సీకి పట్టుకున్నాకైతే ఆ స్మూత్‌గా ఉండడానికైతే మళ్ళీ కొంచెం మధ్య మధ్యలో కొన్ని ఉంటాయి కదండీ మిక్స్ అవ్వనివి. అవి తాకకుండా ఉండడానికైతే ఇలా స్ట్రెయిన్ చేసుకుంటున్నానండి. స్ట్రెయినర్‌లో వేసుకొని అయితే కొంచెం వాటర్ ఏసుకొని మొత్తం అయితే స్ట్రెయిన్ చేసుకున్నాను. స్ట్రెయిన్ చేస్తే ఏంటంటే ఇక్కడ మీకు కనిపిస్తది ఎండుమిరపకాయలు ఉంటాయి కదా! అవి కొంచెం బాగా మెత్తగా గ్రైండ్ కాలేదండి. ఆ పిప్పి లాంటిదైతే మొత్తం నేనింక పడేసాను. సో, ఇక్కడ ఇదైతే ఇంకా కొన్ని వాటర్ కూడా యాడ్ చేసి మొత్తానికైతే దీన్ని ఇలా అయితే స్ట్రెయినర్‌లో వేసి ఇంకా స్ట్రెయిన్ అవుట్ చేసుకున్నానండి. మిగిలిందైతే ఇంకొకసారి మిక్సీ పట్టొచ్చు కానీ ఇంకా నాకు ఆ గ్రేవీ సరిపోతదనిపించిందండి. సో, అందుకనేసి దాన్నైతే పడేసానండి. ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్, కొంచెం ఘీ అయితే వేసుకుంటున్నానండి. సో, చూసారు కదా! ఇక్కడైతే ఫస్ట్ ఘీ ఏసుకున్నాను. ఇంకా తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి. ఆ ఘీ ఏసినందుకో ఏమో గానీ టేస్ట్ అయితే అసలు అద్దిరిపోయిందండి. మీకు చెప్తే నమ్మరు. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకే అర్థమవుతది. ఇంకా అది కొంచెం వేడవ్వగానే ఇక్కడ నేను పేస్ట్ చేసుకున్నది ఉంది కదండీ! ఇంకా పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి. వేసుకొని దీన్నైతే ఒకసారి మొత్తం కలుపుకొని ఇంకా దీంట్లో ఆయిల్ పైకి తేలే వరకైతే కొద్దిసేపు దాన్ని ఇలా ఉడికించుకుంటున్నానండి. నూనె అయితే కొంచెం తొందరగానే పైకి తేలింది. ఎందుకంటే ఇది ఆల్రెడీ నేను ఉడికిచ్చిందే కదండీ! సో, అందుకనేసి ఇంకా అది కొంచెం ఉడకగానే దాంట్లోకైతే రోస్ట్ చేసుకున్న చికెన్ ఉంది కదండీ! ఆ చికెన్ అయితే వేసుకున్నానండి. వేసుకొని ఇంకా కొంచెం నాకు ఎందుకో గ్రేవీ బాగా థిక్‌గా అనిపించింది. సో, అందుకనేసి మళ్ళీ కొంచెం వాటర్ అయితే యాడ్ చేశానండి. ఇంకా యాడ్ చేసి ఇప్పుడైతే సాల్ట్ చెక్ చేస్తున్నాను. నేనైతే కారం చాలా తక్కువేస్తున్నానండి. ఎందుకంటే ఇంకా చపాతీలోకే కదా! కారం తక్కువున్నా సరిపోతది అనేసి మెయిన్‌గా మా పిల్లల కోసం అండి నిజంగా చెప్పాలంటే. ఈ మధ్యలో అయితే అన్నిట్లలో కారాలు తక్కువనే అవుతున్నాయండి. దీంట్లో కూడా తింటారేమో అన్న ఆశతో అయితే కారం తక్కువేశానండి. ఇంకా వేసి అంటే సాల్ట్ అదంతా వేసి ఇంకా మూత పెట్టేసి అయితే దీన్ని సిమ్ టు కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటూ అయితే ఉడికించుకుంటున్నానండి. గ్రేవీ ఇంకా మనకు ఎంత థిక్ కావాలనుకుంటే అంత దగ్గర పడే వరకైతే ఉడికించుకోవాలండి. నేనైతే ఒక 5 మినిట్స్ అలా ఉడికిచ్చానండి. ఇంక అప్పటి వరకైతే నాకు గ్రేవీ థిక్‌నెస్ సరిపోయిందండి. ఇంకా తర్వాత అయితే దీంట్లోకి నేను అంటే కొత్తిమీర ఉంటది కదా! కొత్తిమీర, కసూరి మేతి అలాగే ఫ్రెష్ క్రీమ్ ఉంటది కదండీ! ఇదైతే ఇంట్లోదే. నేను నార్మల్‌గా రోజు తీస్తాను కదా! పాల మీదది. అది డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటానండి. ఇంకా అదే ఫ్రెష్ క్రీమ్‌లా అయితే యూజ్ చేస్తాను. సో, దాన్నైతే కూడా కొంచెం పైనుంచి వేశానండి. ఫ్రెష్ క్రీమ్ ఏసాక మనం ఎక్కువ ఉడికిచ్చకూడదండి. సో, అందుకనేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసామండి. ఇంకా చేశాకైతే డిన్నర్ కంప్లీట్ చేశాను. మా పిల్లలైతే ఈవినింగ్ పడుకొని లేచారు కదండీ! ఇంకెంత అల్లరి చేస్తున్నారో చూడండి. మా బాబైతే అసలు దీంతో ఎలా ఆడుతున్నాడో చూడండి. ఇంకా నైట్ అయితే వీళ్ళు పడుకునేసరికి 11:30 అలా అయిందండి. 11:30 వరకు కూడా ఫుల్లుగా ఆడుకుంటూనే ఉన్నారు. ఎంత పడుకోమన్నా పడుకోలేదండి. ఇంకా నేను కూడా వాళ్ళతోనే ఉన్నాను. పనులు కూడా చేయలేదండి. రేపు ఎలాగో హాలిడే కదా అనేసి. సో, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటది. దాన్నైతే క్లిక్ చేయండి. ఇంకా నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తది. మీరు చూసేయొచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.